యేసుక్రీస్తు నామములో ఒలివ మినిస్ట్రీ ప్రేక్షకులందరికీ ఈ ఉదయకాలములో మరొకసారి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఉదయకాలములో మరి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. మీ దేవుడైన యెహోవాకు మీరు లోబడి ఆయనకు భయపడి ఆయనను సేవించి ఆయన హత్తుకోమని దేవుని వాక్యము రాయబడింది. ఈ ఉదయకాల సమయంలో దేవునిని హత్తుకొనుట అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవునితో సంబంధం కలిగి ఉండుట, దేవుని మనసు మీ మనసు కలిసిపోవుట, ఆ విధంగా ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడింది. అయితే ఒక విషయం మనం గమనించాలి. బైబిల్ గ్రంథంలో ఒక అత్తాకోడలు ఉన్నారు, నయోమి. బెత్లెహేము పట్టణాన్ని విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళి భర్తను కొడుకులను పోగొట్టుకుంది. కోడళ్ళు ఉన్నారు, హత్తుకుంది. ఎందుకంటే ఈ దినాల్లో చాలామంది అత్తను గురించి ఆలోచించే వాళ్ళు లేరు. ఈమైతే నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని సెలవిచ్చింది. ఎందుకు అలా అంటే భర్తను పోగొట్టుకుంది, కుమారులను పోగొట్టుకుంది, వృద్ధాప్యంలో ఉంది. ఆమెను ఎలా ఒంటరిగా విడిచిపెడితే ఎట్లా అని ఆలోచన కలిగింది అత్త. జాగ్రత్త గమనించండి. ఈ దినాల్లో కుటుంబాలలో నిజంగా వృద్ధాప్యములో ఉన్నటువంటి వాళ్ళను ఈ దినాల్లో పట్టించుకుంటున్నారా? వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారా లేదా అనేది మనం గమనించాలి. ఈ ఉదయకాలంలో ఈమె ఆలోచించింది. ఆమెను ఒంటరిగా తన దేశానికి వెళ్ళనీయలేదు. తను కూడా తనతో పాటు వెళ్ళింది. తన దేశానికి వెళ్ళిన తర్వాత కోడళ్ళ గురించి కూడా ఆలోచించింది అత్త. చాలామంది అత్తలు కూడా కోడళ్ళ గురించి ఆలోచించరు. వాళ్ళ మంచి చెడ్డు చూడనటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఇక్కడ వీళ్ళిద్దరికి అనుబంధం ఏ విధంగా ఉందంటే, ఒకరిని గురించి ఒకరు ఆలోచించి దేవుని పైన నిలబడినందువల్లనే ఆ కుటుంబం దీవించబడింది. కొడుకులను పోగొట్టుకున్నా, భర్తను పోగొట్టుకున్నా, చివరికి వాళ్ళింట్లోని సమీప బంధువునికి కోడల్ని వివాహం చేసినప్పుడు ఒక మనవడు పుట్టాడు. ఆమె ఆ మనవడితో తన జీవిత కాలం గడపగలిగింది నయోమి. అందుకని ఈ సమయంలో గమనించండి, కుటుంబాల్లో ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరి క్షేమం ఒకరు కోరుకోవటమే దేవుని ఉద్దేశం. దేవుడు కూడా మన క్షేమాన్ని కోరాడు. మన క్షేమాన్ని కోరి మనల్ని ప్రేమించి దేవుడు తండ్రితో కూడా సమానంగా విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు. కానీ భూలోకానికి వచ్చి మనల్ని బాగు చేయటానికి, మన పాపము నుండి విడిపించటానికి తనే మన కోసం తన ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తు, మనల్ని విడిపించడానికి వచ్చిన యేసుక్రీస్తు దగ్గరికి రండి, ఆయన వలన మేలు పొందండి. మన క్షేమాన్ని కోరుకుంటున్న యేసుక్రీస్తు వైపు చూసి ఆయన వెంబడించాలని ఉదయకాలంలో మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఉదయకాలంలో ప్రభువా, నిజంగా నీకు లోబడాలి, మేము భయపడాలి, హత్తుకోవాలి. ఏ విధంగా బైబిల్ గ్రంథంలో రూతు, నయోమి వారి జీవితాలు ఏ విధంగా ఉన్నాయో, ఎలా దీవించావో ఆ విధముగానే ప్రభువా ప్రేక్షకులందరినీ దీవించండి. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.